హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మన ఛానల్ పేరు వచ్చేసి తులసిరాజ్ ఆర్ ద రేట్ ఆఫ్ 89. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనము సోరకాయ చేస్తున్నాం. సోరకాయ కర్రీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోరకాయని బాగా నీట్గా పైగా తీసుకోవాలి. గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్తో గీరుకోవాలన్నమాట. అది పైంది ఉంటే బాగుండదు కర్రీ అనమాట. అందుకనే నీట్గా గీరుకోవాలి. చాలా బాగుంటుంది సోరకాయ కర్రీ. చపాతీలోకి కానీ పూరీలోకి హైలైట్గా ఉంటుంది. పూరీలోకి బాగుంటుంది సోరకాయ. పూరీలోకి బాగుంటుంది. చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి. ఇదంతా నీట్గా తీసుకోవాలి. చాలా మందంగా ఉంటుందన్నమాట సొరకాయ. అంతా నీట్గా కోసుకొని తర్వాత నీట్గా కోసుకోవాలి ముక్కలుగా. సన్నగా తరుముకోవాలన్నమాట. చిన్నగా కోసుకుంటే తొందరగా ఉడుకుతుంది. మొత్తం కోసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి సొరకాయ కర్రీ. నెక్స్ట్ బాండి పెట్టుకోవాలి. అందులోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బాండిలో అవి సొరకాయలు వేయాలి. కలుపుకోవాలి. ఆయిల్ వేసినాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని టమోటా వేసుకోవాలి అందులోకి. తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి.
కొబ్బరి వేసుకోవాలి, తర్వాత కలుపుకోవాలి. దీంట్లోకి వాటర్ అస్సలు వేయరాదు, ఇదే నీళ్ళు ఊరుతుంది. వాటర్ వేస్తే బాగోదు. కొత్తిమీర పేస్ట్ అనమాట ఇది. పూరీలోకి ఇది భలే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. పూరీలోకి ఇది కర్రీస్, తర్వాత చట్నీ కూడా చేసుకోండి, బాగుంటుంది. సోరకాయ సరే రెడీ అయింది. తర్వాత మనం ప్లేట్ పెట్టుకుందాం. ప్లేట్ పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడికి తర్వాత ప్లేట్ తెరిచి చూద్దాం. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చిందనమాట. వాటర్ అస్సలు వేయరాదు, వాటర్ వేస్తే బాగుండదన్నమాట. చాలా బాగుంటుంది సోరకాయ కర్రీ. బాగా ఉడుకుతుంది, రెడీ అయిపోయింది అనమాట.